పెట్టుకుని అయ్యప్ప రెజ్యూమ్ స్వామి మాల వేసుకోవడానికైనా అదృష్టం ఉండాలి. చూడండి, నేను ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ ట్రై చేస్తున్నాను, వర్కౌట్ అవునా? అవ్వట్లేదు. నేను ఎర్లీ మార్నింగ్ 35 క్లాసెస్. స్వామి. 35 ఇయర్స్ ఇప్పుడు వేసుకున్నా. ఎర్లీ ఇప్పుడు మార్నింగ్ 5 o'clock కి, ఎర్లీ మార్నింగ్ 6 నుండి స్టార్ట్ అవుతాయి నాకు సెషన్స్ ఏమైనా ఉంటే. ఓహో, మాల అవునా? వేసుకుంటే వర్కౌట్ అవ్వదని చెప్పేసి వేసుకోలేకపోతున్నాను. కానీ పర్లేదు స్వామి, అప్పుడు పూజ అయిపోతుంది. 4 o'clock పూజ మనం చేసుకోవచ్చు. అయిపోతుందా? సూర్యోదయానికి ముందు పూజ చేయాలి. సూర్యాస్తమయం తర్వాత పూజ చేయాలి. ఓకే. సో ఎనీవే. 1 hour ఉంటుంది అంతే పూజ. ఓకే, ఎనీవే, లక్కీ ఫెలోస్ వేసుకున్న వాళ్ళు. స్వామి శరణం స్వామి. చాలా కేర్ఫుల్ గా ఉండాలి మాల వేసుకుంటే, అదొకటి. ఓకే, ఎనీవే. స్వామి వాళ్ళ రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్తాను. చెప్పండి, చెప్పండి. ప్రిపరేషన్ చెప్తా అన్నారు ఇవాళ. అదే రెజ్యూమ్ ప్రిపరేషన్ ఓకేనా? సో రెజ్యూమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా చేయాలి ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాము. కొన్ని పాయింట్స్ రికార్డింగ్ లో నేను చెప్పను, రికార్డింగ్ ఆఫ్ చేసిన తర్వాత చెప్తాను. సో రైట్ నౌ అయితే రెజ్యూమ్ ఎలా ఉండాలి ఏంటి అనే పాయింట్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. ఓకే. మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. S/4HANA వీడియోస్ కూడా ప్రిపేర్ అవ్వండి, నేర్చుకోండి. బెస్ట్ నాలెడ్జ్, క్లియర్ కట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సబ్జెక్ట్ డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. సబ్జెక్ట్ డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. యాక్చువల్గా బిఫోర్ కరోనా టైంలో అప్పుడు ఓన్లీ 2 monthsలోనే అయిపోయేది. ఇన్ని టాపిక్స్ కూడా కవర్ చేయలేదు, అయినా జాబ్స్ కొట్టారు. అప్పట్లో ఇంటర్వ్యూ అనేది అంత ఈజీగా జరిగిపోయేది. ప్రాక్సీలు చేసేసి బ్యాక్డోర్ జాబ్స్లో చాలా మంది కన్సల్టెంట్స్ క్రోడ్స్, ఒక్కొక్కరు 4 crores 5 crores సంపాదించారు ఆ సిచ్యువేషన్లో, బిఫోర్ కోవిడ్. అప్పుడు ఫేస్ టు ఫేస్ లేదు, ఇలా ఏం లేదు కదా, అంతా కూడా ఆన్లైనే. ఇప్పుడు కూడా ఆన్లైన్ అయినా కొంచెం స్ట్రిక్ట్ అయిపోయింది, అంతకుముందు స్ట్రిక్ట్గా ఉండేది కాదు. చాలా మంది బీభత్సంగా వచ్చేస్తుంది ఇన్కమ్. నాకు కూడా చాలా మంది ఫోన్ చేస్తారు, సార్ మీ దగ్గర స్టూడెంట్స్ ఉంటారు, బ్యాచ్కి ఒక 20 members అయినా ఉంటారు కదా, ఒక 10 members తీసుకురండి, మీకు బ్యాక్డోర్ జాబ్స్ చేయించండి, మీకు ఒక పర్ క్యాండిడేట్కి 1 lakh ఇస్తాము, ఒక బ్యాచ్కి మీకు ఒక 10 to 15 members గ్యాదర్ చేసుకుంటే 15 lakhs మీకు వస్తుందని చెప్తారు. సో నేను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు, ఎందువల్ల? స్టూడెంట్ లాస్ అవ్వకూడదని. సో క్లాస్ చెప్పాను, జాబ్ వచ్చింది, ఓకే హ్యాపీ. ఒకవేళ లేదంటే ఒక 10,000 15,000 లాస్ అవుతారు అంతే. అదే బ్యాక్డోర్ జాబ్స్లోకి వెళ్ళిపోయి నాకు డైలీ ఫోన్ చేస్తారు చాలా మంది, మేము బ్యాక్డోర్ చేస్తాం. ఎందువల్ల నా నెంబరు ఆన్లైన్లో ఉంటుంది కదా, తెలుసు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 35,000 ఉన్నారు ఇప్పటికి. ఓన్లీ 5 yearsలో అంతమంది వచ్చారు. చాలా మంది కాల్ చేస్తారు, బ్యాక్డోర్ జాబ్స్ చేస్తాం అది ఇదని. మనకు అవసరం లేదు, ఎందుకు మీరు వాళ్ళతో 3 lakhs 4 lakhs పే చేయించి ఏదో నాకు వచ్చే మనీ కోసం మిమ్మల్ని అక్కడ అటాచ్ చేసి తర్వాత మీరు జాబ్ లాస్ అయ్యి అది నాకే ప్రాబ్లం అవుతుంది ఫైనల్గా. కాబట్టి బ్యాక్డోర్ జాబ్స్, ఈ ప్రాక్సీస్ ఇవన్నీ కూడా ఎంటర్టైన్ చేయలేదు, ఓన్లీ సబ్జెక్ట్ వైజ్గానే చూశాను. నెక్స్ట్ 1 yearలో ఇంకా, అంటే ఇప్పుడు చెప్పేదానికన్నా ఇంకా full-fledgedగా ఆల్మోస్ట్ ఇంకా చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు 90% మ్యాచ్ అవుతుంది, ఏ ప్రాజెక్ట్లోకి వెళ్ళినా 100% మ్యాచ్ అవ్వాలి. ఇంకా డెప్త్గా అడిషనల్ పాయింట్స్ అవన్నీ గ్యాదర్ చేస్తున్నాను, 1 by 1 స్లోగా. ఇంకా ట్రైనింగ్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేస్తాను లాస్ట్ 1 year తర్వాత. సరిపోతుంది, ఇంకా బెటర్గా ఇంకా కొన్ని అడిషనల్ పాయింట్స్. సో డే బై డే జరుగుతూనే ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది. ఎనీవే, సో జాబ్లోకి వెళ్తే మీరు రెజ్యూమ్ ఎలా అప్లోడ్ చేయాలి, అలాగే ఎన్ని ప్రాజెక్ట్స్ ఉండాలి మీ రెజ్యూమ్లో, ఇవన్నీ కూడా మనం పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాము. తర్వాత మీకు ఏదన్నా డాక్యుమెంటేషన్ సపోర్ట్ కావాలంటే ఒక పర్సన్ ఉన్నారు, ఆ నంబర్ కూడా మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. 1 minute. మీకు రెజ్యూమ్స్ కూడా ఇచ్చేస్తాను, అలాగే రెజ్యూమ్ ప్రిపరేషన్ క్లాస్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం.
ఫస్ట్ హరి గారు మీరు షేరింగ్ ఆఫ్ రికార్డింగ్ ఆన్లో ఉంది కదా షేరింగ్ ఆఫ్ చేయండి, నేను చేస్తాను, మీరు ఆఫ్ చేయండి. సో నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనపడుతుంది స్వామి. స్క్రీన్ చూడండి. కనపడుతుంది. సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు ఫస్ట్లోనే చెప్పాను, మీరు ప్యూర్ ఎఫ్ఐ కన్సల్టెంట్గానే వెళ్ళండి, సిఓకి వెళ్ళకండి. ఎందుకంటే సిఓకి వెళ్తే మీరు నిలబడలేరు. మీకు S4 హానాలో సిఓ వీడియోస్ ఒక 20 ఉన్నాయి. అవి నేర్చుకుంటే కొంతవరకు మాత్రం స్టెబుల్గా ఉండి చేయగలుగుతారు, అన్నీ చేయలేరు. S4 హానాలో సిఓ బాగా కవర్ చేశాను. ఎందుకంటే ఈసీసీ ఆల్మోస్ట్ ఒక 3 years 4 years తర్వాత ఉండకపోవచ్చు. సో S4 హానాలో నేర్చుకుంటే సిఓ ఈసీసీలో కూడా చేయొచ్చు. ఆ సిఓ కాన్ఫిగరేషన్స్ S4 హానాలో చేసినవి సిఓలో ఈసీసీలో కూడా చేయొచ్చు. ఎనీవే సిఓ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆల్మోస్ట్ అంటే బ్రాడ్కాస్టింగ్ కోపా కాకుండా మిగతాదంతా కూడా ఆల్మోస్ట్ కవర్ చేశాను. కాబట్టి సిఓ ప్రాపర్గా వాచ్ చేయండి. ఒక 20% 30% మీకు సరిపోతుంది. బట్ ఎనీవే ప్యూర్లీ ఎఫ్ఐ కన్సల్టెంట్గానే వెళ్ళండి, సిఓ వైపు వెళ్ళకండి. కొంతమంది వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చేసారు, ప్రాజెక్ట్లో ఉండలేక వచ్చేసారు. ఆ పర్సన్ నేమ్ గుర్తులేదు. సార్ నేను రిజైన్ చేస్తానంటే నేనే వెయిట్ చేయమని చెప్పాను. రిజైన్ చేయకండి, ఒక 3 months అన్నా ఉండండి. వాళ్ళు మీకు 3 months శాలరీ ఇస్తారు కదా, మీకు ఒక 3 lakhs వచ్చినా ఓకే కదా అని చెప్పేసి వెళ్ళొద్దని చెప్పాను. ఓకే. అలాగే నెక్స్ట్ ఫ్యూచర్ క్లాసెస్లో సిఓ ట్రైనింగ్ కూడా, సిఓ కూడా ఒక 3 months పడుతుంది. సిఓ కూడా అది కూడా ప్లాన్ చేస్తున్నాను, చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది. S4 హానాలో సిఓ ఫ్యూచర్లో మేబీ ఆఫ్టర్ 6 months తర్వాత స్టార్ట్ అవ్వచ్చు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిఓ కూడా. ఓకే సరే. సో ఎఫ్ఐ నేర్చుకుంటేనే సిఓ వైపు వెళ్తారు, డైరెక్ట్గా సిఓ వైపు నేర్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎఫ్ఐ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే సిఓ కన్సల్టెంట్గా వెళ్ళగలుగుతారు. తర్వాత సో రెజ్యూమ్స్ ఎలా పెట్టుకోవాలి చూడండి. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, మీరు అర్థం చేసుకోండి, రికార్డ్ అవుతుంది కాబట్టి ఈ కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేయకూడదు. సో నేనేం చెప్తున్నాను చూడండి. ఇఫ్ యూ పుట్ 4 to 5 years ఎక్స్పీరియన్స్, మీ రెజ్యూమ్లో 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు ఇలా పెట్టుకోవాలి. 1 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఈసీసీలో 1 year మీరు చేసినట్లు. తర్వాత టెస్టింగ్, S4 హానా టెస్టింగ్, మీకు టెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్పాను కదా, మీకు నేను టెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్పాను కదా. సో ఒక 1 year టెస్టింగ్, తర్వాత 3 years సపోర్టింగ్ ఈసీసీ ఆర్ S4 హానా. సో ఈ 3 ప్రాజెక్ట్స్ అనేవి మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవాలి. ఈ 3 ప్రాజెక్ట్స్ అనేవి మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవాలి. 1 year ఇంప్లిమెంటేషన్ S4 హానా, టెస్టింగ్ 1 year S4 హానా, 3 years సపోర్ట్ ఈసీసీ ఆర్ S4 హానా, ఏదైనా పెట్టుకోండి. టోటల్గా 5 years అవుతుంది. సో ఇలా కాదు, 1 more వే, 2 years 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ S4 హానా, 2 years 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ S4 హానా. S4 హానాలో 2 years ఇంప్లిమెంటేషన్ చేస్తే 2 years 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ S4 హానాలో చేసినట్లు. తర్వాత 3 years సపోర్టింగ్ ప్రాజెక్టు ఈసీసీ ఆర్ S4 హానా. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే టోటల్గా మీకు 5 years ఎక్స్పీరియన్స్ అనేది కవర్ అవుతుంది. మీకు నాలెడ్జ్ ఉండి మీరు వర్క్ చేస్తుంటే అంటే ఎందుకంటున్నారో మీరు అర్థం చేసుకోండి. ఇలా పెట్టుకోవాలి రెజ్యూమ్లో. సో ఇలా అయినా ఇదొక వే. 1 year ఇంప్లిమెంటేషన్ S4 హానా, 1 year టెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్పాను మీకు. 1 year టెస్టింగ్ ప్రాజెక్ట్ S4 హానా, 3 years ఈసీసీ ఆర్ S4 హానా, ఏదైనా పెట్టుకోండి. టోటల్గా 5 years అవుతుంది. తర్వాత 1 year ఇంప్లిమెంటేషన్ 2 years ఇంప్లిమెంటేషన్ S4 హానా, 3 years సపోర్టింగ్ S4 హానా ఆర్ ఈసీసీ, టోటల్గా 5 years అవుతుంది. సరిపోయింది కదా. సో ఇదే 4 yearsగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఉంది కదా, నేను దీన్ని 2 years చేస్తున్నాను. ఇక్కడ ఒక 3 ఉంది, దీన్ని కూడా 2 years చేస్తున్నాను. అప్పుడు ఏమైంది, 1 year ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, 1 year టెస్టింగ్ ప్రాజెక్ట్, 2 years సపోర్టింగ్ ప్రాజెక్ట్, టోటల్గా 4 years అయిపోతుంది. సేమ్ రెజ్యూమ్, ఏమీ చేంజ్ అవ్వదు. ఈ ఇయర్ 1 more ఇయర్ అనేది మైనస్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ 1 year చేశారు, టెస్టింగ్ 1 year చేశారు, తర్వాత 2 years
సపోర్టింగ్ చేశారు ఈసీసీఆర్ S/4HANA. టోటల్ ఎంత 5 ఇయర్స్ అవుతుంది, 4 ఇయర్స్ అవుతుంది. సరిపోలా 4 ఇయర్స్. తర్వాత చూడండి. సో అలా లేదంటే ఇదొక వే. 2 ఇయర్స్ 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ S/4HANA, 2 ఇయర్స్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఈసీసీఆర్ S/4HANA. టోటల్ ఎంత 5 ఇయర్స్, 4 ఇయర్స్. క్లియర్ కదా? ఇలా యాడ్ చేసుకోవాలి రెజ్యూమ్స్ అనేవి. 4 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ సేమ్ టు సేమ్. 4 ఇయర్స్ అండ్ 4 years and 5, I'm sorry, 4 years and 5 years. So both are same to same. Nothing is difference. Clear కదా? నెక్స్ట్ చూడండి. ఇలా పెట్టుకోవాలి. మరి రెజ్యూమ్ ఎలా ఉండాలి? ఇక్కడ చూడండి. ఈ రెజ్యూమ్స్ మీకు ఇస్తాను. టోటల్ 5 ఇయర్స్ పెట్టేస్తున్నారు. టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ పెట్టేస్తున్నారు. మీకు రెజ్యూమ్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తాం. ఇవన్నీ కూడా బేసిక్ నాలెడ్జ్, జిఎల్, అకౌంట్ రిసీవబుల్, అకౌంట్ పేయబుల్, అసెట్ అకౌంటింగ్ ఇవన్నీ యాడ్ చేస్తున్నారు మీ రెజ్యూమ్లో S/4HANA గురించి. తర్వాత మీరు ఎక్కడ వర్క్ చేశారు ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకుంటారు. తర్వాత చూడండి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ ఉంది. ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? ఓమాయిల్ ఫోర్ మిల్ ప్రైవేట్ లిమిటెడ్ అసోసియేట్ కన్సల్టెంట్గా వర్క్ చేశారు. 1 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 1 ఇయర్. ఓకేనా? తర్వాత ఇక్కడ మీరు ఏం చేశారు ఏంటనే డిస్క్రిప్షన్ చదవండి. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు అర్థమవుతాయి. తర్వాత 1 మోర్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో ఎంత అయింది టోటల్గా? పైన ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 1 ఇయర్, ఇది ఒక 1 ఇయర్ చేశారు. క్లయింట్ నేమ్ ఏంటి? ఓమాయిల్ ఫోర్ మిల్ ప్రైవేట్ లిమిటెడ్. సెకండ్ వన్ ఏంటి? 1 మోర్ ఇంప్లిమెంటేషన్, 1 మోర్ ఇంప్లిమెంటేషన్ ప్రగతి మిల్క్ ప్రొడక్ట్ అనేవాడు క్లయింట్. ఓకేనా? పైన ఒక ఇంప్లిమెంటేషన్, కింద ఒక ఇంప్లిమెంటేషన్. ఎంత అయింది? 2 ఇయర్స్. అంతే కదా? 2 ఇయర్స్. తర్వాత ఇక్కడ సపోర్ట్ చూసారా? సపోర్ట్ ఎంత పెడతారు? 2 ఇయర్స్ సపోర్ట్. ఇప్పుడు ఈ ప్రగతి మిల్క్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్కి 2 ఇయర్స్ సపోర్ట్ చేశారు అనుకుందాం. టోటల్ ఎంత అయింది? 4 ఇయర్స్. సరిపోయిందా? లేదు, సపోర్ట్ 3 ఇయర్స్ చెప్పారు. ఎంత అయింది టోటల్గా? 5 ఇయర్స్. క్లియరా? సరిపోయిందా లేదా? ఎస్ సార్. ఇక్కడ అర్థమైందా లేదా? అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్తాను. పైన ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 1 ఇయర్, ఇక్కడ ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 1 ఇయర్, టోటల్గా 2 ఇయర్స్. తర్వాత ఈ సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ని మీరు 2 ఇయర్స్ చెప్పారనుకోండి, ఎంత అవుతుంది? 4 ఇయర్స్ అవుతుంది. ఈ సపోర్ట్ని 3 ఇయర్స్ చెప్పారనుకోండి, 3 ఇయర్స్ చెప్తే ఏమవుతుంది? 3 ఇయర్స్ చెప్తే 5 అవుతుంది. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్కైనా 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్కైనా ఒకటే రెజ్యూమ్. క్లియర్ కదా? ఇది సెకండ్ ప్రాజెక్ట్. నేను ఇంకా ప్రాజెక్ట్ నేమ్స్ అవి ఇస్తాను, మీరు ఏదైనా చూసుకోండి. క్లియర్ కదా? ఇది మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా అకౌంటెంట్ రిలేటెడ్గా చూపించండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక అకౌంటెంట్గా చూపిస్తే బెటర్. లేదంటే ఎనీ ఐటీ ఇండస్ట్రీ ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్గా పెట్టుకోవాలి. ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయినా ఓకే, అకౌంటెంట్ ఎక్స్పీరియన్స్ అయినా ఓకే. అంటే ఎస్ఏపీకి రాక బిఫోర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్గా అవ్వచ్చు, లేదంటే ఐటీ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మార్కెటింగ్ ఇలాంటివి పనికిరావు, అవి చూపించకూడదు. సో ఈ విధంగా పెట్టుకోవాలి. క్లియర్ కదా? క్లియరా? అది. సో ఇది 5 ఇయర్స్ అండ్ 4 ఇయర్స్ అనేది మీకు కవర్ అయ్యింది. తర్వాత మీకు డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, చెప్తాను. తర్వాత సో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనుకుందాం. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీరు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చేయాలి? మీ రెజ్యూమ్లో 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్
S4 హానానే పెట్టాలి, ఈసీసీ ఛాన్స్ లేదు 2 ఇయర్స్ అయితే కనుక. టూ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఇంప్లిమెంటేషన్లో 2 ఇయర్స్ వర్క్ చేసాము, 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంతే. S4 హానా అయితే ఈసీ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఓన్లీ S4 హానానే పెట్టుకోవాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ 1 సపోర్టింగ్ ప్రాజెక్ట్. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ 1 సపోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవాలి. 2 ఇయర్స్ రెజ్యూమ్ ఎలా ఉంటుంది చూద్దాం. లాస్ట్ సార్, లాస్ట్ వరకు. ఇవన్నీ మార్చుకోండి, ఇవి మార్చుకో, సేమ్ అదే రెజ్యూమ్, ఏం లేదు, చేంజ్ అయిపోయింది అంతే. చూడండి ఇక్కడ 1 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ ఏదైనా ఉంటాయి. తర్వాత ఏమైంది, 1 ఇంప్లిమెంటేషన్, పైన ఒక ఇంప్లిమెంటేషన్, క్రింద ఒక ఇంప్లిమెంటేషన్, 2 ఇయర్స్. దీనికి ఒక సపోర్ట్ యాడ్ చేశారు అనుకోండి 1 ఇయర్. సపోర్ట్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది, టోటల్గా 3 ఇయర్స్ అవుతుంది. పైన ఒక ఇంప్లిమెంటేషన్, క్రింద ఒక ఇంప్లిమెంటేషన్, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సపోర్ట్ ఒక 1 ఇయర్ యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, 3 ఇయర్స్ అవుతుంది అంతే. 3 ఇయర్స్కైనా 2 ఇయర్స్కైనా ఇదే. 2 ఇయర్స్ రెజ్యూమ్ కింద ఎలా కన్వర్ట్ చేస్తారు, ఇక్కడ ఫస్ట్లో కొన్ని ఇది మార్చుకుంటారు, 1 సపోర్ట్, లేదంటే 2 ఇంప్లిమెంటేషన్ అంటే 2 ఇయర్స్. ఫస్ట్ కంపెనీ ఏ కంపెనీకి ఇంప్లిమెంటేషన్ చేశారు, ఇది ఓమైల్ 4 మిల్. సెకండ్ కంపెనీకి ఏం ఇంప్లిమెంటేషన్ చేశారు, సెకండ్ కంపెనీకి దీనికి ఇంప్లిమెంటేషన్ చేశారు. దీనికి ఒక సపోర్ట్ యాడ్ అయితే 3 ఇయర్స్ అవుతుంది, సపోర్ట్ యాడ్ అవ్వకపోతే 2 ఇయర్స్ అవుతుంది. అది ఇలా చేయాలి. క్లియర్ కదా? అది మీరు ఎండ్ యూజర్గా వెళ్తాం అనుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్గా వెళ్తారు, R2R ఈ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తాను. ఎండ్ యూజర్గా వెళ్ళాలంటే, లేదు ఫ్రెషర్గా వెళ్ళాలనుకున్నాను అనుకోండి, ఫ్రెషర్గా అంటే ఫ్రెషర్గా డైరెక్ట్గా పెట్టేయటం, ఇంకేం లేదు. ఫ్రెషర్ రెజ్యూమ్, ఫ్రెషర్గా కూడా జాబ్స్ వస్తాయి. ట్రై చేయరు, జాబ్స్ లేవండి ఫ్రెషర్గా అనుకుంటారు. డైలీ ఒక 10 కంపెనీలకి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయాలి. ఫార్వర్డ్ చేస్తే ఏదో ఒక జాబ్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఫార్వర్డ్ చేయకుండా జాబ్ రాలేదండి మార్కెట్లో, ఎవరో చెప్తారు జాబ్స్ లేవంటారు మార్కెట్లో. మొన్న కూడా ఒక అమ్మాయి జాబ్ వచ్చింది, 6 lakhs ప్యాకేజ్. రీసెంట్గా నాకు 4-5 days బ్యాక్ కాల్ చేశారు, ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడిగాను, వాళ్ళ ఇష్టం ఇస్తారు ఎవరు అనేది. ఓకేనా? సో ప్రాపర్గా ప్రిపేర్ అయితే గ్యారంటీగా జాబ్ వస్తుందండి. కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, లేకపోతే జాబ్ రాదు. తర్వాత చూడండి, సో మీరు కన్సల్టెంట్గా ఒక రెజ్యూమ్ పెట్టుకోండి, వెంటనే జాబ్ కావాలి, ఐటీ వైపు మూవ్ అవ్వాలంటే. తర్వాత ఎండ్ యూజర్గా ఇంకోటి పెట్టుకోవాలి. సపరేట్ మెయిల్ ఐడి, సపరేట్ ఫోన్ నంబర్ ఎండ్ యూజర్గా, సపరేట్ మెయిల్ ఐడి, సపరేట్ ఫోన్ నంబర్ కన్సల్టెంట్. సో రెండింటికి ట్రై చేయండి. తర్వాత రెజ్యూమ్ ఎక్కడ అప్లోడ్ చేయాలి, naukri.comలో అప్లోడ్, ఈ సైట్స్ అన్నింటిలోనూ చేయండి. naukri.com నుంచి మీకు 80% కాల్స్ వస్తాయి. పెయిడ్ మెంబర్షిప్ ఉంటుంది, మీకు ఒకవేళ కాల్స్ రావట్లేదంటే పెయిడ్ మెంబర్షిప్ మంత్లీ 600 రూపీస్ అంత ఉంటుంది అంతే. అది తీసుకుంటే రెజ్యూమ్ టాప్లోకి వస్తుంది, పెయిడ్ మెంబర్షిప్. naukri.com, తర్వాత timesjob.com, monster.com, linkedin.com, shiny.com, వీటిల్లో మీ రెజ్యూమ్ అనేది మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి. naukri.com నుంచి ఎక్కువ వస్తాయి కాల్స్. timesjob.com, monster.com, linkedin.com, shiny.com, వీటిలో కూడా అప్లోడ్ చేయండి. తర్వాత చూడండి, అప్లోడ్ రెజ్యూమ్ ఇన్ కంపెనీ వెబ్సైట్స్ అండర్ కెరియర్స్. మీరు కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే కెరియర్స్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, కెరియర్స్. infosys.com ఓపెన్ చేయండి, కెరియర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది.
సో కెరియర్స్లో కూడా అప్లోడ్ చేయొచ్చు. ప్రిఫర్డ్ లొకేషన్ బెంగళూరులో హైయెస్ట్గా జాబ్స్ ఉంటాయండి, ఎక్కువ జాబ్స్ బెంగళూరు, తర్వాత హైదరాబాద్. మీరు పూణే, నోయిడా అంటే నార్త్ ఇండియా వైపు వెళ్ళారు అనుకోండి, అక్కడ ఏంటంటే కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఇక్కడ మన వైపు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. పూణే, నోయిడా వైపు వెళ్తే కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, జాబ్స్ కొంచెం తొందరగా వస్తాయి. అలాగే బెంగళూరులో ఎక్కువ ఉంటాయి వేకెన్సీస్, తర్వాత హైదరాబాద్. సో అన్మ్యారీడ్ పీపుల్ కొంతమంది ఉంటారు, బ్యాచులర్స్, నార్త్ వైపు వెళ్ళండి. కమ్యూనికేషన్ స్కిల్స్ రావు కొంతమందికి, నార్త్ వైపు వెళ్తే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా గ్రో అవుతాయి. ఎందువల్ల? హిందీ మాట్లాడకుండా ఇంగ్లీషే ఎక్కువ మాట్లాడాలి. తెలంగాణ ఏరియా వైపు వాళ్ళు హిందీ మాట్లాడతారు, మన ఏపీ వాళ్ళకి హిందీ రాదు చాలా మందికి. అందువల్ల ఏమవుతుంది, నార్త్ వైపు వెళ్తే ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడాలి. అట్లా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. క్లియరా? అలాగే ఇంకో విషయం చెప్తున్నాను, కొంతమంది ఏం చేస్తున్నారంటే పిఎఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు, ఫేక్ పిఎఫ్ అకౌంట్స్. అవి చేయించుకోకండి, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఆ ఫేక్ పిఎఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. ఆ అకౌంట్ డిలీట్ అవ్వదు ఇంకా, అలా కూడా స్టక్ అవుతున్నారు. పిఎఫ్ అకౌంట్ ఓన్గా క్రియేట్ చేయించుకోకుండానే మ్యాక్సిమం జాబ్ వచ్చే విధంగా ట్రై చేయండి. లేదంటే ఉన్న ఎక్స్పీరియన్స్ ఎస్ఏపి రిలేటెడ్గా యాడ్ చేసుకోండి. మీరు ఫేక్ పిఎఫ్ అకౌంట్స్ అవి ఇవి క్రియేట్ చేసి తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. ఓకేనా? క్లియర్ కదా? Yes, sir. నెక్స్ట్ 1 minute. క్లియర్ కదా? Clear, sir. నెక్స్ట్ 1 minute.